వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీకోసం అయితే ఈ వీడియోలో అయితే తీసుకొచ్చాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. బెడ్రూమ్కి కానీ, బాత్రూమ్కి కానీ, కిచెన్కి కానీ సంబంధించిన కొన్ని మంచి మంచి వస్తువులను అయితే ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్. అండ్ ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. గిన్నెలు తోమడానికి అయితే ఈ మిషన్ అయితే చాలా బాగుంది. గిన్నెలు తోమడానికి మిషన్ రావడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా గిన్నెలు తోమడానికే కాదు, షూ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ మిషన్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది. అండ్ షూ చూడండి ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోయింది. దీంట్లో మనము బ్రషెస్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. మనం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మిర్రర్స్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా క్లీన్ చేసుకోవడానికి ఈ మిషన్ అయితే 100% అయితే యూస్ఫుల్ అనిపించింది. ఈ బ్రష్ కనుక, ఈ మిషన్ కనుక మీకు నచ్చింది అనుకోండి, మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అండ్ హోమ్ క్లీనింగ్ మిషన్ ఇది చూడండి. దీంతో కనుక మనం ఇల్లు కనుక ఊడ్చామనుకోండి, మనం ఎలాంటి మనకు నడుము నొప్పి అలాంటిది రాదు, కాళ్ళ నొప్పులు రావు. అండ్ కూర్చొని చెత్త ఎత్తాల్సిన అవసరం లేదు. అండ్ ఈ మిషన్ ఒక్కటే మనకి 3-in-1గా పనిచేస్తుంది. ఇల్లు ఊడ్చుకోవచ్చు, చెత్త ఎత్తేసుకోవచ్చు, అండ్ డస్ట్బిన్లో డైరెక్ట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈ మాప్ కూడా చూడండి, హోమ్ క్లీన్ చేయడానికి దీనికి ఒక క్లాత్ అయితే వస్తుంది. అండ్ మనము జస్ట్ క్లాత్ ఇలా పెట్టేసి, పిన్ అయితే ఉంది కదా, పిన్ కనుక మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దానికి గట్టిగా అయితే ఉండిపోతుంది. అంతేకాకుండా మనము ఆ క్లాత్ కనుక పాడైపోయింది అనుకోండి, నార్మల్గా ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటిని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇల్లు ఊడ్చుకోవడానికి, తుడుచుకోవడానికి 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ మాప్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇంకా బూజు దులుపుకోవడానికి ఇలాంటి బూజు కర్రలు అయితే మనకైతే ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మొన్న అయితే నాంపల్లి ఎగ్జిబిషన్లో 99 రూపీస్కి ఒకటైతే అమ్మేశారు. అండ్ మనకి ఆన్లైన్లో కూడా 99 నుంచి 199 రూపీస్ వరకు అయితే ఉంది. ఆఫర్ సేల్ కనుక ఉన్నప్పుడు మీరు పర్చేస్ చేసుకున్నారనుకోండి, తక్కువ ప్రైస్కి వస్తాయి. ఎప్పుడైనా ఏ వస్తువు అయినా ఆన్లైన్లో కొనాలనుకుంటే మంచి ఆఫర్స్ ఏదైనా స్టార్ట్ అయినప్పుడు కనుక తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. మరి ఈ బూజు కర్రతో కనుక మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమైపోయింది కదా. హోమ్ క్లీనింగ్ మిషన్ చూడండి. దీంతో కూడా మనం ఇల్లు ఊడ్చుకోవచ్చు, తుడుచుకోవచ్చు. 2-in-1గా యూజ్ చేసుకోవడానికి ఈ ఇల్లు తుడిచే మిషన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఎలాంటి బకెట్ అయితే అవసరం లేదు, బకెట్తో నీళ్లు కూడా అవసరం లేదు. జస్ట్ ఒక బాటిల్ అయితే ఉంటుంది, లిక్విడ్ వేసేసుకొని వాటర్ పోసుకొని జస్ట్ మనము ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే స్ప్రే లాగా అయితే వాటర్ అయిపోతే పడిపోతాయి. జస్ట్ ఇట్లా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎక్కువ టైం కూడా వేస్ట్ అవ్వదు. అండ్ చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. చూసారు కదా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి ఈ మిషన్ తోటి అయితే మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ హోమ్ క్లీనింగ్ అనేది మనకు సింపుల్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి కూడా మనకి తక్కువ ప్రైస్ ఉంది, ఎక్కువ ప్రైస్ అయితే లేదు. అండ్ దీనికి కూడా మనకి ఎలాంటి బకెట్ కూడా అవసరం లేదు. జస్ట్ మనం వాటర్ బాటిల్లో ఫీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ కోసం మనకి చెత్త చాట కూడా అవసరం లేదు. దీనికి డస్ట్ కూడా లోపలికి అయితే వచ్చేస్తుంది. డైరెక్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్ వేయడమే. ఇలాంటి హోమ్ క్లీనింగ్ మిషన్ కనుక ఒకటి తీసుకున్నాం అనుకోండి, మనకి 3-in-1గా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకి ఆన్లైన్లో చాలానే ఉన్నాయి. పిల్లో కవర్స్ విషయానికి వచ్చేస్తే ఎక్కువగా మనం స్పాంజ్తో ఉన్న పిల్లో కవర్స్, లేకపోతే కాటన్తో ఉన్న పిల్లో కవర్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటి మనకి సిలికాన్ పిల్లో కవర్స్ ఇప్పుడు వచ్చేసింది. చాలా బాగుంది. అండ్ దీంట్లో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. ఇది మనం సీట్ కవర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కార్లో కూడా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇలా మనకి ఏదైనా దాని మీద పడ్డా కానీ, అంటే మొబైల్ డైరెక్ట్ చేయి జారి కింద పడిపోయిన దాని మీద పడ్డదనుకోండి, మనకి డ్యామేజ్ అవ్వడం అలాంటిది అయితే ఉండదు. అండ్ ఇంకా ఈ సిలికాన్ పిల్లో వచ్చేసి మనకు చాలా డిఫరెంట్ ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనతో పాటు బ్యాగ్లో కూడా పెట్టుకొని తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇంకా దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి, గ్రీన్, రెడ్, వైట్. అండ్ ఇలా చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ అయితే మనకి సిలికాన్ పిల్లో కవర్లో అయితే ఉంటాయి. అండ్ పిల్లో కవర్ కాదు, జస్ట్ ఇది పిల్లో. జస్ట్ మనకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే అర్థమైపోయింది కదా. ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే వీడియో రికమెండేషన్ అయితే వెళ్తుంది. అండ్ నేనైతే చాలా యూస్ఫుల్ వస్తువులు, ట్రెండింగ్ అవుతున్న వస్తువులు నా ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు వచ్చిన వెంటనే అప్లోడ్ అయితే చేస్తాను. అది
మీకైతే ఖచ్చితంగా వస్తువులు అయితే నచ్చుతాయి. మరి నేను చూపించే వస్తువుల్ని ఎలా కొనాలి ఏంటి అనేది ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే మీకు షేర్ చేస్తాను. ఈజీగా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇద్దామనుకుంటున్నాను. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటే మాత్రమే మీరు ఆన్లైన్ షాపింగ్ అయితే చేయండి. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదనుకోండి ఆన్లైన్ షాపింగ్ అస్సలు చేయకండి. ఎందుకంటే మనీ చాలా వేస్ట్ అవుతుంది. రిటర్న్ ఉందనుకోండి మనం రిటర్న్ చేయొచ్చు, ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే ఏ ప్రోడక్ట్ కూడా చేసుకోకండి. ఇలా మనకి స్విచ్ బోర్డ్స్కి కవర్స్ అయితే దొరుకుతాయి. ఇలాంటి కవర్స్ కనుక తీసుకొని స్విచ్ బోర్డ్స్కి కనుక వేసుకుంటే చాలా యూస్ఫుల్ అండ్ సేఫ్టీ కూడా. టిష్యూ పేపర్ లాంటి ఇలాంటి మనకి హోమ్ క్లీనింగ్ గిన్నెలు తోముకోవడానికి అలాంటివి మనకి ఇలాంటి రోలర్స్ అయితే మనకి ఆన్లైన్లో ఇప్పుడైతే చాలానే అవైలబుల్ అయితే ఉన్నాయి. సింగిల్ పీసెస్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి. మనం రోలర్ కనుక తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. అలాగే సింగిల్ పీస్ తీసుకున్నాం అనుకోండి ప్రైస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. మరి ఈ టిష్యూ పేపర్స్ లాంటివి క్లాత్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు అయితే అర్థమైపోయింది అనుకుంటాను. దీంట్లో డిఫరెంట్ మోడల్స్, కలర్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. సో మీకు కావాల్సిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఇలా మనం జస్ట్ టిష్యూ పేపర్ లాగా చింపేసుకొని వాటర్లో ముంచేస్తే అది క్లాత్ లాగా అయితే అయిపోతుంది. తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. అండ్ చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో కొత్త వస్తువులు అయితే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి, అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువు మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. అండ్ చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేసుకొని బెనిఫిట్ ఉంది అండ్ అలాగే లాస్ కూడా ఉంది. మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ కనుక యూజ్ చేసుకొని మీరు ఆన్లైన్లో షాపింగ్ చేశారనుకోండి మీకు ఎలాంటి లాస్ అనేది అయితే ఉండదు. నేను చూసాను ఈ మధ్యలో కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ రావడం, మళ్ళీ ఇంకా దానికి రిటర్న్ ఉండకపోవడం, ఎక్స్చేంజ్ ఉండకపోవడం. అంతేకాకుండా ఏ వస్తువులైనా కొన్నప్పుడు కానీ మనము 100% వాటి గురించి చెక్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి లాస్ అయితే ఉండదు కదా. అలా చెక్ చేసుకోవడం చాలా బెస్ట్ కూడా. ప్రోడక్ట్స్కి అయితే మనీ బ్యాక్ అనేది ఉంటుంది. తర్వాత మనకి నచ్చలేదు అనుకోండి, అది మనం రిటర్న్ ఇచ్చామనుకోండి, నో మనీ బ్యాక్, ఓన్లీ మళ్ళీ రిటర్న్ ఏదైనా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మీకు మనీ అనేది మీరు తీసుకున్న వస్తువుకి కట్ అవుతుంది. మనీ అయితే ఇవ్వడం అయితే కుదరదు అని ఇలా కొన్ని ఆన్లైన్లో కూడా చాలా వరకు ఫ్రాడ్ అయితే జరుగుతుంది. అండ్ అందుకనే ప్రతి ఒక్కటి షాపింగ్ మనం ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మనకి అక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారే కాదు, 1కి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ చేసుకోవాలా లేదా. ఇంకా లాంగ్ మన కంట్రీ నుంచి కాకుండా వేరే కంట్రీ నుంచి కొన్ని వస్తువులు వస్తూ ఉంటాయి కదా, వాటిని అయితే చాలా టైమ్స్ మనం చెక్ చేసుకొని దాని గురించి ఫుల్గా డిస్కషన్ చేసుకొని ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ తీసుకున్న తర్వాతనే అలాంటి ప్రోడక్ట్స్ కనుక మనం ఆర్డర్ చేసుకుంటే మనకి చాలా సేఫ్టీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా ఆన్లైన్లో కూడా మీరు గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్కానర్స్ ఇవన్నీ ఎవరికి చూపించకండి. అలా ఇప్పుడు మనకు ప్రతిరోజు మొబైల్లో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండండి. ఇది ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను ఆన్లైన్లో దొరికే కొన్ని ట్రెండింగ్ అయ్యే వస్తువులు అయితే మీకు అయితే చూపించాను కదా. వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో చాలా మంచి వస్తువులు, ట్రెండింగ్ అవుతున్న వస్తువులను అయితే మీకోసం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.